ఉమ్మడి వరంగల్ జిల్లాకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. దట్టమైన అడవులు, పచ్చని చెట్లు, వాగులు, వంకలు, జలపాతాలు, గోదావరి పరివాహక ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. మన దేశంతో పాటు ఫారిన్ టూరిస్టులు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈసారి ఎక్కువ టూరిస్టులు వచ్చిన ప్రాంతంగా ములుగు మొదటి స్థానంలో నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లా టూరిజం హబ్ గా మారింది. వరంగల్ కు వచ్చే టూరిస్టులు భద్రకాళి అమ్మవారితో పాటే 1000 స్తంభాల దేవాలయంలోని రుద్రేశ్వరాలయం స్వామిని దర్శించుకుంటారు. అలాగే ఖిలా వరంగల్లోనూ కాకతీయుల నాటి కట్టడాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. వరంగల్ జూ పార్క్ లోనూ పర్యాటకుల సందడి కనిపిస్తోంది. రాష్ట్రంలోనే టూరిజం సర్క్యూట్ గా ములుగు మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో కాకతీయుల కట్టడాలతో పాటు సహజ సిద్ధమైన అడవులున్నాయి. మేడారం, రామప్ప, లక్నవరం టూరిజం సెంటర్ గా నిలుస్తోంది. రామప్ప యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. వీకెండ్ వస్తే రోజుకు 5000కు పైగా టూరిస్టులు వస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు ఒక 200 పైగా టూరిజం ప్లేసెస్, చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేసెస్ కానివ్వండి, అయితే బ్యూటిఫుల్ లేక్స్ కానివ్వండి, హెరిటేజ్ మాన్యుమెంట్స్ కానివ్వండి, ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నటువంటి మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఈ సంవత్సరం 2025లో డొమెస్టిక్ టూరిస్టులు దాదాపుగా 18 లక్షలకు పైగా, అలాగే ఫారిన్ టూరిస్టులు 850కు పైగా టూరిస్టులు చేశారు. అందులో రామప్ప కావచ్చు, మేడారం కావచ్చు, లక్నవరం కావచ్చు, వరంగల్ ఫోర్ట్ కావచ్చు, 1000 పిల్లర్స్ కావచ్చు, ఈ అన్ని ప్లేసెస్ని వాళ్ళు ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తుంటారు. ఈ యొక్క సంఖ్య ఎవ్రీ ఇయర్ ఇంకా ఇంక్రీజ్ అవుతా ఉంది సార్. బోగతా జలపాతం ఫాల్స్ చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి గుడిని దర్శించుకుంటారు. స్థానిక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండడం కూడా ములుగు జిల్లాకు కలిసొచ్చింది. లక్నవరంలో 3వ ఐలాండ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. మరి మేడారం సందర్భంగా, జాతర సందర్భంగా ఒక ట్రైబ్సే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్, నేషనల్ స్థాయిలో ఎగ్జిబిషన్స్ పెట్టడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం సార్. వచ్చిన టూరిస్టులు మరి ఉమ్మడి జిల్లాలో ఎక్కువ శాతం వరంగల్ ఫోర్టు, 1000 పిల్లర్స్, రామప్ప, అలాగే లక్నవరం, మేడారం కాకుండా ఇంకా అనేకమైన ప్లేసెస్ని, ప్రాచుర్యంలో లేనటువంటి ప్రదేశాలను కూడా మనం పబ్లిసిటీ చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేస్తూ ఉన్నాం సార్. వీటి ద్వారా ఇంకా ఎక్కువ మంది రావడానికి మేము మా పర్యాటక శాఖ నుంచి తగిన ఏర్పాటు చేస్తూ ఉన్నాం సార్. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రతి ఏటా విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. దీంతో వరంగల్ జిల్లాను టెంపుల్ టూరిజం సర్క్యూట్ చేయాలని ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. అందుకే ఆర్టీసీ, టూరిజం డిపార్ట్మెంట్స్ కలిసి ప్రత్యేకంగా టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి మనకు మేజర్గా భద్రకాళి టెంపుల్, అదేవిధంగా 1000 స్తంభాల గుడి, రామప్ప, అదేవిధంగా మేడారము, మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇలా ఎన్నో చారిత్రక నేపథ్యం ఉన్న టెంపుల్స్ ఉన్న క్రమంలో మనకు గత 2-3 ఇయర్స్ నుంచి కూడాను టూరిస్టులు ఎక్కువ మంది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో మనకి రామప్ప టెంపుల్ యునెస్కో రికగ్నైజేషన్ అయిన తర్వాత ఫారినర్స్ కూడాను అధిక సంఖ్యలో టెంపుల్ని విజిట్ చేసి ఆ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అనేది తెలుసుకోవడం జరుగుతుందండి. మేడారం పునరుద్ధరణతో మహాజాతర ముగిసిన తర్వాత కూడా ఇంకా భక్తులు, పర్యాటకులు భారీగా వస్తున్నారు. మేడారం జాతరలో 1,70,00,000 మంది పర్యాటకులు వచ్చారు. దేశ విదేశీ పర్యాటకులు ఎక్కువగా పర్యటించడానికి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఓ కారణం. విదేశీల పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో టూరిజం డెవలప్మెంట్ తో పాటు స్థానికంగా ఉపాధి పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు.